హలో అండి. బంగాళదుంప వేపుడు అనేది ఎప్పుడు చేసినా కూడా చాలా రుచిగా తక్కువ టైంలో చేసుకోవాలంటే ఒక్కసారి ఇలా చేయండి. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వేపుడు అన్నది. ఈ వేపుడు చేయడానికి 300 గ్రాములు బంగాళదుంపలు తీసుకుని చక్కగా కడిగి పైన పొట్టు తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలన్నమాట. తర్వాత ఫ్రై కోసం మందంగా వెడల్పుగా ఉన్నటువంటి ఒక ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మనము తాలింపు దినుసులన్నీ కూడా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఇలా పోపు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి కూడా మనం వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా ఒక 2 వేసుకోవాలన్నమాట. పోపు మాడిపోకుండా చూసుకోవాలండి. ఇలా పోపు వేగుతున్నప్పుడే మనం సగానికి కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి ఒక 2, అలానే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా ఒక 2 వేసుకోవాలన్నమాట. ఇవి వేగుతున్నప్పుడే మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. బంగాళదుంప వేపుల్లో ఈ కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. పోపుని మాడిపోకుండా ఈ విధంగా కలుపుకుంటూ మనం బాగా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా. మీకు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసుకోవచ్చండి. నేనైతే ఈ ఫ్రైలో ఉల్లిపాయలు అన్నవి వేయటం లేదు. పోపు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. మొదటిగా ముక్కలకి నూనె అంతా పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి కొద్దిసేపు మాట. ఒక 2 నిమిషాల పాటు ఇలా నూనెలోనే మనకి కొద్దిసేపు మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత మనం సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి సాల్ట్ అలానే పసుపు కూడా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకొని మనం కొద్దిగా ముక్క అన్నది మగ్గేలాగా మగ్గించుకోవాలన్నమాట. ఆ తర్వాతనే మనం కారం అని యాడ్ చేసుకోవాలి. మొదటిగా కారం వేస్తే మాడిపోతుంది, అంత టేస్ట్గా ఉండదు. కాసేపటికి చూడండి మనం మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రైలు మనకి మంచి ఫ్లేవర్ రావాలంటే దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. రసమైన, పప్పుచారు, సాంబారు దేంట్లోకైనా కూడా ఈ ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుంది. చూడండి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు ముక్క అనేది ఇంకొద్దిగా మగ్గాలి. చూడండి ఇప్పుడు చక్కగా మగ్గింది మనకు తెలుస్తుంది కదా. ఇలా మగ్గిన తర్వాతనే మనం కారం, ధనియాల పొడి అనేది వేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీగా అప్పటికప్పుడు ఈ బంగాళదుంప వేపుడు అనేది చేసేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ మనం ధనియాల పొడి వేసుకోవాలి. అలానే మరొక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా 2 వేసుకున్న తర్వాత చక్కగా ముక్కలన్నిటికి కూడా పట్టేలా మనం కలుపుకోవాలన్నమాట. మాడిపోకుండా చూసుకోవాలండి. ఇలా మధ్య మధ్యన కలుపుకుంటే మనకి ముక్కలన్నీ కూడా అన్ని వైపులా సమానంగా వేగుతుంది. అలానే మనకి ఈ ఫ్రై అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కస్తూరి మేతి ఇలా చేతితో నలుపుకొని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఈ కస్తూరి మేతి వేయడం వల్ల ఈ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కస్తూరి మేతి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా మనం వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకుని మీరు చివరగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. చూడండి ముక్క కూడా ఎంత చక్కగా మగ్గిపోయిందో. సింపుల్ అండ్ టేస్టీగా అప్పటికప్పుడు ఈ బంగాళదుంప వేపుడు చేసేసుకోవచ్చండి. పిల్లలకి లంచ్ బాక్సెస్లో కూడా ఈ వేపుడు చేసి రైస్లో కలిపి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారన్నమాట. అంత బాగుంటుంది ఈ ఫ్రై అయితే మాత్రం. మీకు చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి కిందది కూడా మనం ఇలా చక్కగా గరిటెతో తీసుకుంటూ ముక్కలన్నీ కూడా సమానంగా వేగేటట్టుగా కలుపుకోవాలన్నమాట. చివరిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.